వికారాబాద్ జిల్లా తాండూరులో మైక్రో ఆర్టిస్ట్ మధు ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన గణేష్ విగ్రహాన్ని తయారు చేశారు. మట్టి కుండలు, పాత్రలు, సురాయి, దీపాలు, ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, గల్లపెట్టె వంటి సంప్రదాయ వస్తువులతో 6 రోజుల్లో ఈ విగ్రహాన్ని రూపొందించారు. కుమ్మరి వృత్తిదారులకు అంకితం చేస్తూ ఈ విగ్రహాన్ని తయారు చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం ప్రకృతికి మేలు చేసే ఎకో ఫ్రెండ్లీ గణపతిని సృష్టించడమే తన లక్ష్యమని మధు తెలిపారు. మట్టి గణేశునికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రకృతిని కాపాడాలని ఆయన సందేశం ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వాడిన వస్తువులు మొత్తం మట్టితో చేసినవి మాత్రమే. ఇక్కడ ఎన్ని అయితే టైప్స్ వాళ్ళు చేస్తారో అన్ని టైప్స్తోని మనం వినాయకుడు చేయడం జరిగింది. ఇది ఈ ఇయర్ వచ్చేసి 7th ఇయర్ 7 టైప్స్ ఆఫ్ వినాయకుడు చేయడం జరిగింది. ఇది వచ్చేసి ధూపం వేసే పాత్ర. ఇక్కడ వచ్చేసి చిన్నవి టీ కప్స్ ఉంటాయి కదండి, టీ కప్స్తోని ఇది వాడడం జరిగింది. ఇది వాటర్ గ్లాసెస్తోని ఒక తొండం చేయడం జరిగింది. ఇక్కడ ఇవి దీపాంతలతోని స్టమక్ చేయడం జరిగింది. ఇది కుండ, ఒక వాటర్ది కుండ, దాన్ని కట్ చేసి చెస్ట్లో వాడడం జరిగింది. అక్కడ ఎల్క వచ్చేసి వాటర్ది ఏదైతే పెట్టాం స్టాండ్, దాంతో లెగ్స్, బాడీ అనేది ఒక కుండతోని, ఫేస్ అనేది గల్లబుడితో చేయడం జరిగింది.